హాయ్ నమస్తే అందరికీ. నేను మీ అనుష వల్లపు. లాస్ట్ వీక్ మా తాతయ్య బర్త్డే మా ఫ్యామిలీ అంతా కలిసి 3 డేస్లో ప్లాన్ చేసి ఈ బర్త్డే ఎగ్జిక్యూట్ చేశాము. ఈరోజు మా తాతయ్య వీడియో మాతో పాటు మీ అందరు కూడా ఎలా ఉందో చూసేయండి. మా అక్క వాళ్ళు, బావ వాళ్ళు, మామయ్యలు అందరూ మార్నింగే వచ్చేసారు. మా అవిశ్రీ అయితే మా అందరికంటే తాతయ్యకే బర్త్డే విషెస్ ఎక్కువ చెప్పింది. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా తాతయ్యకి బర్త్డే విషెస్ చెప్పి స్వీట్స్ పెట్టి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. చూసేయండి. మా తాతయ్య బర్త్డేకి మేమందరం ఏం గిఫ్ట్స్ తెచ్చామో కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మా బబ్లు వచ్చేసి బాటిల్ ఫ్లిప్ చేస్తున్నాడు. వీడియో రికార్డ్ చేయగానే వాడు ఇలా అయిపోయాడు. బట్ బిఫోర్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఫ్లిప్ చేశాడు. బట్ ఫైనల్లీ ఇంకా ఫ్లిప్ కూడా చేసేసాడు. చూడండి. అలా ఆఫ్టర్నూన్ అందరం కలిసి తిన్నాము. అండ్ తింటూ ఉంటూనే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ మిస్ అయ్యారు. అది మా కార్తిక్. వాడు కూడా ఫైనల్లీ వచ్చేసాడు. మా తాతయ్య బర్త్డే సెలబ్రేషన్లో మా ఫ్యామిలీ అంతా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది ఆ రోజంతా. అలా తినేసి కిందకి అందరం వచ్చి ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ డెకోర్ వాళ్ళు కూడా వచ్చేసారు. అటు చూస్తే మా స్మైలీ మాత్రం ఏంటి మరి ఓవర్ చేస్తున్నారు అన్నట్టు చూస్తుంది. మేము డెకోర్ వచ్చేసి 90s థీమ్ అనుకున్నాము. అండ్ ఇలా అనుకున్న ఐడియాని 3 డేస్లో ఇలా సక్సెస్ఫుల్గా అవుట్పుట్ ఇచ్చిన కైరా ఈవెంట్ ప్లానర్స్కి చాలా థ్యాంక్ యూ. అలా డెకోర్ వాళ్ళు వాళ్ళ వర్క్స్ చేసుకుంటున్నారు. మేము ఇంకా రెడీ అయ్యి కిందకి వచ్చేసి తెలియని హ్యాపీనెస్ అండి ఆ రోజంతా. 3 డేస్లో ప్లాన్ చేసాము. ఏదైనా అటు ఇటు అవుతుందా అనుకుంటే ఆ రోజు అసలు అన్నీ చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయాయి. బర్త్డే సెలబ్రేషన్ మాత్రం చాలా మెమొరబుల్గా ఉంది. హలో గాయ్స్, ఈరోజు మా తాత 75th బర్త్డే. సో ఇక్కడ మొత్తం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ మా చెల్లి వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. సో నేను ఇప్పుడు వెళ్ళి ఫొటోస్ దిగుతా. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒక పాట పాడబోతున్నాను మా తాత కోసం. అది మీకు స్పెషల్. ఆ డే రోజు మా తాతయ్య స్పెషల్ ఫస్ట్ బర్త్డే లాగా మా తాతయ్యకి ఈ మెమొరీస్ గిఫ్ట్స్ అన్నీ ఇవ్వాలని మా ఫ్యామిలీ అనుకున్నాము. అండ్ గెస్ట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. మా ఫ్యామిలీలో ఫస్ట్ మా స్మైలీతో వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నారు. నెక్స్ట్ మా అమ్మమ్మ, తాతయ్య కూడా ఫొటోస్ దిగారు. అండ్ వీడియోస్ కూడా చూడండి. తర్వాత మా మామయ్య అండ్ మా బావలంతా కలిసి మా తాతయ్యకి బట్టలు పెట్టారు. వాళ్ళు కూడా 90s లాగా చాలా మంచిగా రెడీ అయ్యారు. తర్వాత మా అక్క ఇంకా మా బావ మా తాతయ్యకి వాచ్ గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. అది కూడా చూడండి.
నెక్స్ట్ మా తాతయ్యకి వాళ్ళ మనవళ్ళు కలిసి వాచ్ గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. తర్వాత ఆయన మనవరాళ్ళు, కోడళ్ళు అందరం కలిసి మా తాతయ్యకి ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ప్రెజెంట్ చేశాము. తను చాలా ఎగ్జైటెడ్గా అండ్ హ్యాపీగా ఉన్నారు ఆ డే అంతా. అండ్ గిఫ్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో లాస్ట్ వరకు చూసి మీకు ఏ గిఫ్ట్ ఆర్ ఏ మూమెంట్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ తాతయ్య అమ్మమ్మకి వాళ్ళ కూతుళ్ళు కూడా బట్టలు పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా చాలా బాగా మెమొరబుల్గా వచ్చింది. మా తాతయ్య ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్తో కంటిన్యూ అవుతూ ఈ సెలబ్రేషన్ అయితే చాలా బాగుంది. అలా చూస్తూ ఉంటేనే కేక్ కూడా ఫైనల్గా వచ్చేసింది. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మా తాతయ్య 75th బర్త్డేకి వచ్చినందుకు. మళ్ళీ ఆ 90s మెమొరీస్ అన్నీ క్రియేట్ చేసినట్టుగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఈ మెమొరీస్ మీరందరూ లేనిది పాసిబుల్ అస్సలు అవ్వదు. ఎవరైనా వీడియోలో క్యాప్చర్ చేయకపోతే మాత్రం సారీ అండి. కేక్ కట్టింగ్ ఏమో కానీ మా అవిశ్రీ మాత్రం ఆ మైక్ని అస్సలు వదిలిపెట్టలేదు. ఆ మైక్కి 100% న్యాయం చేసింది మా అవి మాత్రము. అలా కేక్ కటింగ్ అయిపోయాక ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, గెస్ట్ అందరూ వచ్చి మా తాతయ్యతో వీడియోస్ దిగారు. అవి కూడా క్యాప్చర్ చేశాను, చూడండి. లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒక ఫంక్షన్లో నేను ఫుడ్ గురించి ఆలోచించలేదు. నా ఫ్యామిలీ మెమొరీస్, మా తాతయ్య హ్యాపీనెస్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేసింది. అండ్ కడుపు కూడా నిండిపోయింది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నట్టు మా విషయం మాత్రం మా మైక్ హడావిడిలోనే ఉంది. అండ్ ఇంకా చాలా మంది తర్వాత కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేశాను. మా తాతయ్య ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. చాలా బాగా డ్యాన్స్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తాతయ్య ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి మా తాతయ్యతో జరుపుకున్న మంచి మంచి మూమెంట్స్ మేము మా తాతయ్యతో షేర్ చేసుకున్నాము. అవి కూడా చూడండి. ఎన్ని చేసినా కూడా నేను ఇంకా నాకు చాలా నేను చెప్పాలనుకుంటే, ఆయనకు వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి వెళ్ళి ఒక నయా పైసా వచ్చింది లేదు. ఆయన
కృషి పట్టుదలతోటి ఇవాళ ఈ స్టేజ్లో వాళ్ళ పిల్లలను మనవరాలను నిలబెట్టారు. ఏనాడు కూడా మాకు వివాదాలు లేవు, ఏనాడు కూడా ఏం లేవు. మేము అన్నదమ్ములమైతే నేను అనుకోను, మా బాబాయ్ అనుకుంటా. గత 4 సంవత్సరాల నుంచి పరిచయం తిరుపతి గారు. మేము కరోనాలో వాకింగ్లో మన ఫ్రెండ్స్ హరిశంకర్ ద్వారా పరిచయం లేకుంటే ఆయనకంటే వయసులో నేను 14 సంవత్సరాలు చిన్నవాడిని, కానీ మా అనుబంధం చాలా గొప్పది. నాతో చాలా ఫ్రీగా ఉంటాడు, చిన్న పిల్లవాళ్ళగా బిహేవ్ చేస్తాడు, పెద్దవాళ్ళగా బిహేవ్ చేస్తాడు, ఫ్రీగా మాట్లాడతాడు మీ కుటుంబ విషయాలు. నాకు అది సంతోషం అనిపించింది. అది మీకు తెలియకపోవచ్చు, మీ కుటుంబం ఎంత ప్రేమించడం అనేది నాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు, కానీ చాలా కష్టపడి పైకి వచ్చాడు. అటువంటి వ్యక్తిని మనము జీవితకాలంలో మర్చిపోకూడదు. నేను కోరుకునేది ఒకటే, జీవితం మొత్తం సెలబ్రేషన్ టు ఎండ్ అయితే కాదు, సెలబ్రేషన్ టు బి కంటిన్యూడ్ అయింది. ఆ రోజు సెలబ్రేషన్ అంతా మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటో, ఒక వీడియోస్ తీసుకున్నాము. అండ్ మా ఫ్యామిలీలో మా తాతయ్యకి 90s ఫోటో కూడా గిఫ్ట్ చేశాము. ఆ ఫోటో ఏ ఇయర్లో దిగారు అండ్ ఆ మూమెంట్ ఏంటో కూడా మా తాతయ్య షేర్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. అదంతా ఆ ఫ్రేమ్ మీద రాపించాల్సి ఉండే, బట్ ఆ థాట్ ఆ రోజు రాలేదు, సడన్గా అయిపోయింది. బట్ ఆ గిఫ్ట్ మాత్రం మా తాతయ్యకి చాలా నచ్చింది. బర్త్డే పార్టీయే కాదు, ఇంకా దివాళీ కూడా జరిగింది. మా పిల్లలంతా కలిసి బెలూన్స్ అంతా పగలగొట్టేశారు. ఇంతవరకు వచ్చారు, మా సెలబ్రేషన్ ఇంతవరకు చూశారు. మా ఫ్యామిలీ కూడా మా తాతయ్యకి మేము ఏం షేర్ చేసుకున్నామో చిన్న మూమెంట్స్గా క్యాప్చర్ చేసి పెడుతున్నాను, అవి కూడా చూడండి. హలో అందరికీ, నా పేరు అలియాస్ బంటి. నేను ఇప్పుడు మా తాత గురించి కొన్ని వాక్యాలు చెప్పబోతున్నాను. సుస్వాగతం అందరికీ. మన అందరి ప్రియమైన తాతగారు పుట్టినరోజు వేడుకలో మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రత్యేక రోజు మన తాతగారి జీవితానికి మనందరం కృతజ్ఞతలు తెలిపే రోజు. మన కుటుంబంలో ఈ ప్రత్యేక సంతోషాన్ని అద్భుతమైన గుణాలు కుటుంబానికి ఇచ్చిన మమకారం ఎప్పటికీ మన మనసులో నిలిచిపోతాయి. ఇప్పుడు మా చెల్లమ్మ కావస్తి అలియాస్ అని వచ్చి స్పీచ్ ఇంకా పాట పాడుతుంది. గ్రాండ్ డాటర్ ఆఫ్ తిరుపతయ్య గారు. ఈరోజు మా తాత 75వ పుట్టినరోజు సందర్భంగా నేను మా తాత కోసం ఒక పాట పాడుతున్నాను. మా అందరి కోరిక మేరకు నలుగురు కలిసి నాన్నని 75th బర్త్డే రోజు తాతను పిలవాలి. 32 years 35 years ఇంతవరకు నాన్న అని పిలవడం మీ నలుగురికి ఏం వినలేదు. ఈ సందర్భంగా మీరు నాన్న అని తాతను పిలవాలి. My daddy is my guru. చప్పట్లు. I love my dad.
అని as a father, as a grandfather, as a son. ఒక 3 years బ్యాక్ నాకు స్పాండిలైటిస్ పెయిన్ వస్తే ఆ రోజు ఒక్క మాటే చెప్పాడు, ఏ కష్టమైనా ఏ బాధైనా మీ దగ్గరికి రావాలంటే అది నన్ను దాటుకొని రావాలని చెప్పాడు. ఆ మాట నాకు ప్రతి క్షణం నేను నడిచే లైఫ్ లో నేను ఏదైతే గడుపుతున్నానో ఆ మాట నాకు ప్రతిసారి గుర్తొస్తూ ఉంటది. లవ్ యూ తాత అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. ఐ లవ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే తాత. ఈ 75 years చూస్తూనే పెరిగాం మేము. అండ్ I'm very grateful to my grandfather for giving us such a wonderful life. We cannot forget it. And thank you. అచీవ్ చేసాము అన్న సక్సెస్ కూడా మా తాతకి వెళ్ళిపోతుంది. ఇట్స్ అండ్ ఎవ్రీ సక్సెస్ మేము మా లైఫ్ లో ఎంత ఎదిగినా సరే మా తాతయ్య మాత్రం ఎప్పుడు మర్చిపోము. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, మమ్మల్ని ఎలా పెంచారు, ఇవన్నీ ఎప్పుడు మర్చిపోను. ఎప్పుడు మా లైఫ్ లో గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాను. ఇందాక జరిగిన సెలబ్రేషన్స్ లో కూడా అక్కడ ఉన్న అంతమంది హీరోస్ మా తాతయ్య కూడా వన్ ఆఫ్ ద హీరో అండ్ ఈజ్ ద ఓన్లీ హీరో ఇన్ మై లైఫ్. ఇప్పటి నుంచి మన ఊరిని అందిస్తూ వలరిస్తూ ఏడ్పిస్తూ పండిస్తూ గురిపిస్తూ సినిమాలు బాగా చూసి ఆనందిస్తూ అలరిస్తూ రక్షిస్తూ కాపాడుతూ మా గుండెల్లో ఒక సంకల్పం, ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి. అది ఎవరో కాదు, మా తాతయ్య. ఈరోజు కూడా అందరూ కలిసి భోజనం చేస్తుంది నేను ఇక్కడే చూస్తున్నాను. అది బికాజ్ ఆఫ్ కర్ణాన్ని. అంటే కర్ణాన్ని అంటే మనం బుక్స్లో చదువుకొని కొంత రోల్ మోడల్స్ అనుకుంటాం అందరం, అంటే ఒక స్ఫూర్తిని తీసుకుంటాం. కానీ అది మనం మన కళ్ళ ముందే కర్ణాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని నేను చాలా నేర్చుకున్నాను. మా కర్ణాలు అంటే ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా ఉండాలి, నలుగురిలో ఎలా మెలగాలి, కుటుంబం కోసం ఎలా ఆలోచించాలి అనేది తెలంగాణ గురించి నేర్చుకున్నాను. అండ్ తెలంగాణ నువ్వే మా అందరికీ బలం, ధైర్యం. అండ్ మాకు బాధలు ఉన్నప్పుడు ఒక చెవి వినే చెవి నువ్వే తెలంగాణ. మాకు కష్టాలు ఉన్నప్పుడు అందించే హ్యాండ్ నువ్వే తెలంగాణ. థ్యాంక్ యూ. ఈ జనరేషన్ ఉంది కానీ వాళ్ళు ఆ జనరేషన్లో ఏపీలో ఉండడంలో వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నది వచ్చి మనం లేదు. వాళ్ళ కష్టం తర్వాతనే మనం సుఖపడుతున్నామంటే ఇంకా ఆలోచించాలి. అలాగే వాళ్ళు ఎంత గౌరవంగా ఉంటారు ఈ రోజు వరకు. ఆ గౌరవంలో మనం చిటికెన వేలంతా కూడా పాట చేయకుండా దాన్ని అలాగే కొనసాగించాలని ఇద్దరు కోరుతున్నాం. మా పిల్లకి నిద్ర రావట్లేదు. అన్న రావట్లేదు. మా తాతకి చాలా ప్రేమ ఉంది, అందరి మీద చాలా ప్రేమ ఉంది. కానీ అందరి మీద కొంచెం సపరేట్ చేస్తూ చూపిస్తాను. ఇంకా ప్రేమ రావాలి అని అనుకుంటున్నా. ఇంకా ఒక ప్రామిస్ చేస్తున్నా తాతకి. మా సునీతకది ఓన్లీ 1 సెకండ్ వీడియో రికార్డ్ అయింది. దానికి నా తరపున సారీ. అండ్ తను చెప్పాలనుకుంది తన మామయ్యకి నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మా మామయ్యకి థ్యాంక్ యూ అని చెప్పింది. నెక్స్ట్ డే ఇంకా అందరం కలిసి భోజనం చేసేసి ఇంకా ఎవరి గూటికి వాళ్ళు చేరుకున్నాము.
లాస్ట్కి ఒక చిన్న వర్డ్ అండి. మన ఫ్యామిలీస్ కలిసి ఉంటున్నాయి, మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటున్నాయి అంటే ఒక పిల్లర్ అనేది మన తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళే. వాళ్ళని బాగా చూసుకొని ఇలాంటి ఒక చిన్న సెలబ్రేషన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు కోరుకోరు, కానీ మన తరపున వాళ్ళకి ఈ మెమొరీస్ అనేవి ఇస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ రిటైర్మెంట్ లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ మీ లైఫ్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ ఫ్యామిలీతోటి కలిసి ఉండి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికి మాత్రం సెలవు. మీ అనుష వల్లపు.